చూడాలని ఉందే. చూడాలని ఉంది. ఫ్లైట్ ఎంట్రీ ఇది మాది. లోపలికి ఎంట్రీ అయ్యాను. మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అద్భుతంగా ఉందనడానికి మీ భాషలో ఏమంటారు? గుంట మంచి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. Where is 14A? Pardon? 14A. 14 because this number here. Row 14A because the other round. ఇప్పుడు ఇందులో మీకు కాంటెస్ట్ అనమాట. సో నా పక్కన రోలో ఒక హీరోయిన్ కూర్చుంటుంది. బ్యాగ్ అడ్డం పెట్టి ఉన్నాడు కదా, మరి ఏ హీరోయిన్ అని చెప్పాలి మీరు. సో ఫైండ్ అవుట్. నరేష్ భయ్యకు 15D సీట్ దొరికింది, కానీ నాకు 14A సీట్ దొరకలేదు. ఇంకా చూడండి, ఇంకా వెతుకుతున్నాను సీట్ కోసం. మనోడు ఈ ఎల్లో జాకెట్ ఉంది కదా, మనోడు పిలిచి మరి నాకు నా సీట్ ఎక్కడన్నా చెప్తారనమాట. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ నుండి ఏదో పడిపోతుంది. పడిపోయిందిరా భయ్ అని కూడా ఎవడు చెప్తలేడు. చూడండి, ఓకే ఫైనల్గా నాకు 14A సీట్ దొరికింది. మన భయ్య పిలిచి ఇప్పుడు 14A అని అడుగుతాడు. అవును 14A అని మన సీట్ కూర్చున్నాం. అక్కడ కూర్చున్న తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ టు థాయిలాండ్. టైం మనకు 12:30 నుంచి 12:45 అయింది. డైరెక్ట్ నెక్స్ట్ థాయిలాండ్లో అరైవల్ 4:30 ఇన్ ద మార్నింగ్. తర్వాత మన బ్రౌన్ బ్యాగ్ సాయి మన టూర్ గైడ్, తెలుగు టూర్ గైడ్. అండ్ ఇప్పుడు షటిల్ బస్లో ఎక్కినాము. డ్రాప్ చేసిన తర్వాత షటిల్ బస్లో ఎక్కుతాం. షటిల్ బస్లో ఎక్కిన తర్వాత ఇక్కడ నుండి మనకి ఎయిర్పోర్ట్ అరైవల్ చెక్ ఇన్ గేట్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట. సో అక్కడ దిగగానే భయ్యది ఫోను ఈ బస్లో మిస్ అవుతుంది. అక్కడ కనిపిస్తుంది కదా ఆ గేట్ లోపల పోయిన తర్వాత చెక్ చేస్తాం. ఫోన్ కనిపించదు, బస్సు వెళ్ళిపోతుంది. ఇంకా చూస్తే ముందు ఇమిగ్రేషన్ లేదు. మొత్తం మీద ఎయిర్పోర్ట్లో దిగ్గానే మేము ఒక షెర్లాక్ హోమ్స్ చేసి ఫోన్ ఫైండ్ అవుట్ చేసి ఫోన్ తెప్పించుకొని మేము ఇమిగ్రేషన్ దాటేసి బయటకు వచ్చేసినాం మేము.